తాజా అంశాన్ని చూస్తున్నాం. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పును ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. తీర్పు కాపీ సిద్ధం కాలేదని డివిజన్ బెంచ్ లాయర్లకు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, హైకోర్టు తీర్పుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టు ఇదివరకే విచారణ ముగిసింది. తీర్పును గత విచారణ సందర్భంగా తీర్పును ఈ రోజుకు రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు వెలువరిస్తామని చెప్పింది. కానీ తీర్పు కాపీలు సిద్ధం కాకపోవడం వల్ల ఫిబ్రవరి 5వ తేదీకి దీనికి సంబంధించిన తీర్పు వెల్లడిస్తామని చెప్పి కూడా సీజే ధర్మాసనం పిటిషన్ల తరపు న్యాయవాదులతో పాటు ప్రతివాదుల తరపు న్యాయవాదులకు పేర్కొంది. అయితే ఈ తీర్పుకు అంటే ఈ పిటిషన్లకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే గ్రూప్ 1 పిటిషన్లపై అప్పీలు దాఖలు చేశారు. పలువురు గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ దాఖలు చేశారు. అంటే దానికంటే ముందు కొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దాదాపు 78 మంది గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై సింగిల్ బెంచ్ విచారణ చేపట్టి గ్రూప్ 1 మెయిన్స్ అంటే గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులందరూ కూడా గ్రూప్ 1 మెయిన్స్ లో మూల్యాంకనం సరిగా జరగలేదని చెప్పి అందుకోసం తమంతా నష్టపోయామని చెప్పి పరీక్ష కేంద్రాల కేటాయింపు ఈ విధంగా చాలా అంశాలకు సంబంధించి వాదనలు జరిగాయి సింగిల్ బెంచ్ లో. ఆ సింగిల్ బెంచ్ గ్రూప్ 1 మెయిన్స్ పునర్మూల్యాంకనం చేయాలి. పునర్మూల్యాంకనం 8 వారాల లోపు చేయకపోతే మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని చెప్పి కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ గ్రూప్ 1 ఎంపికైన అభ్యర్థులు ఈ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను తీర్పుని అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టి సుదీర్ఘ విచారణ కూడా జరిగింది. దీనిపైన తిరిగి వాదోపవాదాలు కూడా జరిగాయి. పిటిషన్ల తరపు అంటే గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల తరపు న్యాయవాదులేమో మూల్యాంకనం అంతా సరిగా జరిగింది, కేవలం అపోహ మాత్రమే, ఎవరైతే గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపిక కలదో వాళ్ళంతా అపోహపడ్డారు, పరీక్షా కేంద్రాల కేటాయింపు కానీ మూల్యాంకనం కానీ ఇవన్నీ కూడా నిబంధనల ప్రకారమే జరిగాయని చెప్పి గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులతో పాటు టీజీపీఎస్ తరపు న్యాయవాది, ప్రభుత్వ తరపు న్యాయవాదులందరూ కూడా హైకోర్టు సీజే ధర్మాసనంలో వాదనలు వినిపించారు. ఆ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు మాత్రం యథావిధిగా తిరిగి తమ వాదనలు కూడా వినిపించారు. ఎందుకంటే పునర్మూల్యాంకనం సరిగా జరగలేదు, ఇందులో సందేహాలున్నాయి, అంతేకాకుండా పరీక్షల కేంద్రాల కేటాయింపు వల్ల కొంతమందికి లబ్ధి జరిగిందని చెప్పి కూడా ఈ తరహా వాదనలు వినిపించారు. ఈ ఇరువైపుల వాదనలు ఇదివరకే ముగిశాయి. ఈ రోజు తీర్పు వెలువరిస్తామని చెప్పి గత విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. కానీ ఈ రోజు తీర్పు వెల్లడించలేదు. తీర్పు కాపీలు సిద్ధం కాకపోవడం వల్లనే తీర్పు వెల్లడించలేదు. ఫిబ్రవరి 5వ తేదీన తీర్పు వెలువరిస్తామని చెప్పి కూడా సీజే ధర్మాసనం పేర్కొంది. చందు, ధన్యవాదాలు శ్రీకాంత్.